ఒక క్షణం ఒక జీవితాన్ని నాశనం చేయగలదు. మనిషి జీవితాన్ని నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా? అది బయట కాదు, మనలోనే ఉంది. కోపం వచ్చినప్పుడు మనిషి ముందుగా కోల్పోయేదేమిటో తెలుసా? తన బుద్ధి. మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది తెలుసా? దానికి కారణం ఒకే ఒక భావం, కోపం. ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు అప్లోడ్ చేసిన భాగాలను కూడా తప్పకుండా చూడండి. ఇలాంటి మహాభారత శ్లోకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మహాభారతంలో జరిగిన ప్రతి సంఘటన మన జీవితానికి ఒక గొప్ప పాఠం చెప్తుంది. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ఘర్షణల వెనుక అహంకారం, కోపం మరియు అసూయ దాగి ఉన్నాయి. ఈ శ్లోకం చాలా గొప్ప సత్యాన్ని చెప్తుంది. కోపం వచ్చినప్పుడు మనిషి మొదటగా తన ఆలోచనా శక్తిని కోల్పోతాడు. ఆ తరువాత అతనికి ఏది సరి, ఏది తప్పు అన్నది అర్థం కావడం మానిపోతుంది. దాంతో అతని జ్ఞాపక శక్తి కూడా దెబ్బతింటుంది. చివరికి అతని బుద్ధి నాశనమవుతుంది, మరి అతని జీవితం కూడా నాశనమవుతుంది. మహాభారతంలో కౌరవుల పతనానికి ప్రధాన కారణం వారి కోపం మరియు అహంకారం. దుర్యోధనుడు తన కోపాన్ని నియంత్రించలేక తన రాజ్యం, కుటుంబం మరియు జీవితం అన్నీ కోల్పోయాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కోపంతో తీసుకున్న ఒక నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా మార్చివేయొచ్చు. అందుకే పెద్దలు చెప్తారు, కోపం వచ్చినప్పుడు మాట్లాడకండి, కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండండి. అప్పుడు మన బుద్ధి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ధర్మం తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ప్రతిరోజు మహాభారత శ్లోకాలు వినాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. బెల్ నొక్కితేనే ప్రతిరోజు కొత్త శ్లోకం మీకు ముందుగా వస్తుంది. రేపు మరో గొప్ప శ్లోకంతో కలుద్దాం.